వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లాలో బంద్ నిర్వహించారు. ఈ బంద్ లో భాగంగా పాఠశాలలు, కళాశాలలు మూతబడ్డాయి. విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ర్యాలీ నిర్వహించారు. జిల్లా కార్యదర్శి అక్బర్ మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్లను అమలు చేయాలని రాష్ట్ర అసెంబ్లీ ఇప్పటికే తీర్మానం చేసిన గవర్నర్ ఇప్పటి వరకు ఆ బిల్లుపై సంతకం చేయకపోవడం దురదృష్టకరమన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం మరియు బీజేపీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నాయని ఆయన విమర్శించారు. ఒకవైపు బీసీలకు మద్దతు ఉన్నామని చెబుతూ మరోవైపు రాజ్యాంగబద్దమైన రిజర్వేషన్లు ఇవ్వడంలో ఆలస్యం చేస్తున్నారని అన్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం వెంటనే బీసీలకు 42% రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చి న్యాయం చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. లేని పక్షంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు తేజ, నాయకులు జనార్దన్, రెహాన్, సిద్దు, షిరియాజ్ తదితరులు పాల్గొన్నారు. రాజకీయ పార్టీలు, వివిధ ప్రజా సంఘాలు, అదేవిధంగా ఎస్ఎఫ్ఐ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధంగా కల్పించాలని చెప్పేసి ఈరోజు ఎస్ఎఫ్ఐ బీసీలకు 42% కల్పించాలని చెప్పేసి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ కళాశాల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించడం జరిగింది. కాబట్టి మేము కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరించేది ఏంటంటే ఖచ్చితంగా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలి. అవి న్యాయబద్ధంగా 9వ షెడ్యూల్లో చేర్చిన తర్వాతనే బీసీలకు రిజర్వేషన్లు కల్పించి విద్యా, ఉద్యోగ, రాజకీయ అవకాశాలు కల్పించి వాళ్ళ అత్యున్నతకు పాల్పడాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం స్పందించి వెంటనే 9వ షెడ్యూల్లో బీసీ రిజర్వేషన్లను చేర్చి బీసీలకు న్యాయం చేయాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐ పరంగా ఈరోజు పేర్కొనడం జరుగుతుంది. లేకపోతే విద్యార్థుల తరఫున, ప్రజా సంఘాల తరఫున విద్యార్థులు పెద్ద ఎత్తున ఎస్ఎఫ్ఐగా మేము ఉద్యమం నిర్వహిస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.